మిర్యాలగూడ ఎస్పీ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ తో పాటుగా పలువురు ఉద్యోగ సంఘం నాయకులు హాజరయ్యారు. ఉద్యోగ బదిలీ ప్రక్రియ, పెన్షన్ పద్ధతులు, ఉద్యోగ నియామకం, మిర్యాలగూడ అభివృద్ధికై ట్రైపోర్ట్ లాంటి నూతన ఉద్యోగ రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను ఆత్మసాక్షిగా పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్నకు 2వ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మొత్తం ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత అన్నగారుని పిలిపించుకుంటున్నటువంటి రెండో ఆ పదంలోనే పిఎల్ఆర్ అనేటువంటి పిఎల్ఆర్ బ్రదర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బలమైన శక్తి, అదొక విప్లవం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్నగారికి, అలాగే మనందరూ కలిసి పనిచేసి శాసనమండలిని పంపించవచ్చు. అలాగే తీర్మానం వల్ల నన్ను ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పెట్టిండు. అయినా కానీ నేను భయపడకుండా సమాధానం చెప్పా. కాకపోతే లాస్ట్ ఒక మాట భగవంతుడి తీసుకొచ్చి నా దగ్గర ప్రమాణం నేర్పించాడు. ఏమంటే నువ్వు ఏంటంటే ఎమ్మెల్యేగా ఒక భగవంతుడు అంటే ప్రజలు నేను ఆశీర్వదించి ఒక ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు పార్టీ మార్పు వాళ్ళని నన్ను ప్రమాణం నేర్పించాడు. కానీ నేను అదే ప్రమాణం చేసినా, ఎట్టి పరిస్థితుల్లో మారాలని చెప్పినా, గెలిచినా ప్రజల జీవనంలో అందరి జీవనంలో ఇవాళ గౌరవ పెద్దలు మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బషీర్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారి అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు వీళ్ళ